నెల్లూరు జిల్లా గుడ్లూరు బాధితులకు ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేశారు. గ్రామంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పర్యటించారు. ఇటీవల అక్కడ జరిగిన ఘటనపై ప్రభుత్వం విచారణ జరపగా సీఎం ఆదేశాలతో బాధితులకు చెక్కులు అందజేశారు. ఇదంతా కేవలం ఇద్దరి స్నేహితుల మధ్య లావాదేవీల వ్యవహారమేనని ఎమ్మెల్యే అన్నారు. ఈ హత్యకు వైసీపీ కుల రాజకీయాలు ఆపాదిస్తుందని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోనంటున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులోని దార్కానిపాడులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులకు ఇవాళ మంత్రి నారాయణ, ఏదైతే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుతో పాటు వీళ్ళంతా కూడా ఒక చెక్కులు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున పరిహారం కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సార్ ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది, ఏమంటారు ఈ ఘటనపై? ఒకటి, జరిగిన ఘటన చాలా బాధాకరం. ఆ రోజు జరిగిన తర్వాత మీ 99 టీవీతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా బాగా కలిసిమెలిసి ఉండి చిన్న ఆర్థిక లావాదేవీలు, చిన్న ఇంకా మనస్పర్ధలు పెంచుకొని హత్య చేయాలనే ఆలోచన వాడు హరిశ్చంద్ర ప్రసాద్కి రావడం చాలా దుర్మార్గమైన ఆలోచన. దాన్ని సభ్య సమాజం అందరం కూడా ముక్తఖండంతో ఖండించాం. అదేవిధంగా జరిగిన సంఘటనలో ఆ కుటుంబం ఎవరైతే లక్ష్మీనాయుడు, వాళ్ళ తమ్ముడు పవన్ నాయుడు, ఆ తర్వాత భార్గవ్, ముగ్గురు కూడా ఇద్దరు వ్యక్తులకి ప్యాచర్స్, కాలు ఇరగడం, ఒక అబ్బాయికి నడుములు ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. మొత్తం టోటల్గా ఫ్యామిలీ కొద్దిగా సఫర్ అయిన పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ కుటుంబాన్ని నేను ఆ రోజు కూడా మీ 99 టీవీకి చెప్పింది ఏంటంటే, ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేము, కానీ వాళ్ళని మనం ఏదో ఒక విధంగా ఆదుకోవాలి. మనం దీన్ని కులాలు, మతాలు అనేది పక్కన పెట్టి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా మనం ఉపయోగపడతాం అనేది చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ జరిగిన సంఘటనకి ఒక ముగ్గురిని కమిటీగా పంపించి నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి, నారాయణ గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నేను కలిసి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక పంపించాం. ఆ కుటుంబాన్ని ఈ విధంగా ఆదుకుంటే ఆ కుటుంబానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ముఖ్యమంత్రి గారికి నివేదిక పంపించడం, ఆయన కూడా మంచి మనసుతో, పెద్ద మనసుతో దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక 1 అవర్ డిస్కషన్ తర్వాత ఎవరైతే లక్ష్మీనాయుడు కుటుంబానికి, వాళ్ళ భార్యకి, పిల్లలకి 6 ఎకరాల పొలం, వాళ్ళ తమ్ముడికి నడుములు అంటే ఫ్యూచర్లో ఆ అబ్బాయి యాక్టివ్గా ఉండలేని పరిస్థితి ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఆ అబ్బాయికి 4 ఎకరాలు 10 ఎకరాల పొలం ఇవ్వడం, అలాగే పవన్ నాయుడికి హాస్పిటల్ ఎక్స్పెండిచరు ప్లస్ 20 లక్షలు అమౌంట్ కూడా అందరికీ 5 లక్షలు, నలుగురికి 4, 5, 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే భార్గవ్కి హాస్పిటల్ ఎక్స్పెండిచర్తో పాటు 3 లక్షల నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సరే, వాళ్ళకి నష్టం జరిగింది, మనం ప్రభుత్వం నుంచి సహాయం అందించాం. అదొక ఎత్తు అయితే ఫ్యూచర్లో కూడా ఆ పిల్లల చదువులకు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆ పిల్లల చదువులు కూడా ప్రభుత్వం చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. జరిగిన ఇన్సిడెంట్కి కూడా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, ప్రత్యేక పీపీని ఏర్పాటు చేసి ఇమీడియట్గా దీన్ని పరిష్కార మార్గం చూపించాలి, వాడికి శిక్ష పడాలి అని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎంత కమిట్మెంట్ ఉందో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఘటన జరిగిన తర్వాత ఇది ఆలస్యం, అంటే హత్య జరిగిన తర్వాత కొద్ది కాలానికి ఈ ఇష్యూస్ అంతా బయట రావడం, కమ్మ కాపు కులాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడం, వీటన్నిటికీ పోలీసుల వైఫల్యం అంటారా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేగా మీరు పట్టించుకోకపోవడం అంటారా? ఒకటి నేను చెప్తున్నాను సోదరా, 6 రోజులు ఇంట్రాగేషన్ చేశారు. మనం ఎక్కడా కూడా నోరెత్తి మాట్లాడితే అది ఎటుపోద్ది అనేది మనం కూడా కామ్గా ఉండాల్సిన పరిస్థితి. అది అర్థం చేసుకోవడం లేదు. మీరేం చేవుడికి ఈ 5 వారం రోజులు ఎందుకు? 6 రోజులు కంప్లీట్గా ఇంట్రాగేషన్ చేసి ఈ కేసులో పూర్వపరాలన్నీ తీసిన తర్వాత ఎస్పీ గారు మాట్లాడిన తర్వాత దాకా మనం మాట్లాడితే అది ఏదో దారి తీస్తుందని చెప్పి మనం కూడా కామ్గా ఉన్నాం. ఎక్కడా కూడా ఆ రోజే మా నాయకులు, అక్కడ ఉండే గ్రామ నాయకులు కానీ హాస్పిటల్కి పంపించి, వాళ్ళ దగ్గరకు పంపించి వాళ్ళకి న్యాయం చేద్దాం, వాళ్ళని భయపడొద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి అంత కమిటెడ్గా ఈరోజు ఉందంటే వాళ్ళు లక్ష్మీనాయుడు, వీరు అన్ని పార్టీలు కులాలు లక్ష్మీనాయుడు కూడా తెలుగుదేశం పార్టీ, ఆ లక్ష్మీనాయుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉంది. మేము ఎందుకు ఆ కుటుంబాన్ని విస్మరిస్తాం? అనవసరంగా దీన్ని కులాలు, మతాలు రెచ్చగొట్టి దాన్ని ఏదో మసిబూసి మారేడుగా చేసి, ఏదో అంటారు చూసావా, ఆకలి కొంతమంది, ఒలగా కొంతమంది అని ఆ టామిత్గా చెయ్యాలని చెప్పి ఈ రాష్ట్రంలో అశాంతి చేయాలి, తెలుగుదేశం పార్టీ, జనసేన ఏ విధంగా విడగొట్టాలి, ఇవన్నీ
మన పనికిమాలిన ఆలోచనలతో చేసి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అనేక మంది కందుకూరికి రావడం జరిగింది, బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. వీటన్నక అంతా కూడా ఏదన్నా ఇంటెన్షన్ ఉందంటారా? తప్పకుండా కానొస్తూ ఉంది. నేనేమన్నాను ఆ రోజు కూడా మీ 99 టీవీలో, మనం ఆ కుటుంబానికి నష్టం జరిగింది, దానికి ఏదన్నా ఉంటే మనం హెల్ప్ చేద్దాం, వచ్చి రెచ్చగొట్టి ఇది కులాల మధ్య తగాదని చెప్పి. అమ్మాయి ఇన్సిడెంట్ జరిగి లక్ష్మీనాయుడు భార్య ఏ రోజన్నా ఇది కులాల మధ్య తగాదని ఎప్పుడైనా చెప్పిందా మీడియా ముందుకు వచ్చి? ఇన్ని సందర్భాల్లో ఉన్నా మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటన అని చెప్పి ఆ రోజు చెప్తుంది, ఈ రోజు కూడా అదే చెప్తా ఉంది. దాన్ని ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అశాంతిని చేయాలి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయాలి, వాళ్ళని ఎట్లా 11 సీట్లు కూర్చోబెట్టారు, ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి సోషల్ మీడియా చూస్తూ ఉంటే చాలా బాధాకరం. అంటే ఇటువంటి సమాజంలో ఈ పార్టీ అవసరమా, ఈ రాష్ట్రానికి ఇటువంటి పార్టీ అవసరమా అని అనిపిస్తూ ఉంది. వాళ్ళే కమ్యూనిటీలో ఒకరు కాపు కింద తయారవుతారు, ఒకరు ముస్లిం కింద తయారవుతారు, ఒకరు రెడ్డి కింద తయారవుతారు, వాళ్ళే సోషల్ మీడియాలో మెసేజ్లు పెడతా ఉంటే అసలు ఏంది వాళ్ళ ఆలోచన విధానం? వాళ్ళని 11 సీట్లు కూర్చోబెట్టారు, ఎందుకు కూర్చోబెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు అనేది కూడా ఆలోచించకుండా ఇంకా విధ్వంసం పోతూ ఉన్నారంటే ఆ పార్టీకి ఫ్యూచర్లో మనుగడ కూడా ఉండదు. ఈ విధంగా పోతే ఈ రాష్ట్రంలో ఒక్కటే నేను సూటిగా అడుగుతా ఉన్నా వైసీపీ ప్రభుత్వాన్ని, వివేకానంద రెడ్డి హత్య కేసులో మీ ఎంపీని ఈ రోజుకి ఎందుకు నేను అడుగుతా ఉన్నా, మీరు సిబిఐ వచ్చి ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేయలేని పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్కి ప్రత్యేక కోర్టు పెట్టి పీపీని పెట్టి వాళ్ళని పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. మీరు ఆ విధంగా కోరుకుని ఉంటే ఈరోజు దోషులు బయట తిరిగేవాళ్ళ? మీ ఆలోచన అది, మా కూటమి ప్రభుత్వం ఆలోచన ఇది అని చెప్పి మీరు ఈ రోజైనా మీకు బుద్ధి రావాలని చెప్పి కోరుకుంటాం. చివరిగా కందుకూరు నియోజకవర్గం అంటే వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గంలో శాంతి భద్రతలు లోపిస్తే భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఒకటి, మమ్మల్ని గెలిపించిందే శాంతి భద్రతలు కాపాడుతాడని ఆ నియోజకవర్గంలో మమ్మల్ని గెలిపించారు. అభివృద్ధి శాంతి భద్రతలే నా ధ్యేయం. ఆ ధ్యేయంగా మా దానిలోనే మాకు ఎన్ని చెప్పినా మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు నేను ఎటువంటి వాడినో, మా నియోజకవర్గంలో ఉన్న కాపు సోదరులకు తెలుసు నేను ఎటువంటి వాడినో. ముక్త ఖండంతో ఖండించారు మొత్తం కాపు సోదరులు అందరూ, జనసేన తెలుగుదేశం పార్టీ అందరూ ఆర్ఎన్బిలో మీటింగ్ పెట్టి ప్రెస్కి క్లియర్గా మా ఎమ్మెల్యే మాకు సోదర భావంతో ఉంటాడు, మా ఎమ్మెల్యేకి దీన్ని అంటియొద్దు అని చెప్పి క్లియర్గా చెప్పారు. మాకుండా చిత్తశుద్ధిని ఈ వైసీపీ నాయకులు మాకు సర్టిఫికేట్లు అవసరం లేదు, మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు నేను ఎటువంటి వాడిని అనేది క్లియర్గా చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు ఒకటే చెప్తా ఉన్నా, ఇద్దరిని 307 బుక్ చేశారు, వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీస్ సీజ్ చేశారు. మా దాంట్లో ఎక్కడ చిత్తశుద్ధి లోపం అనేది ఏదైనా ఉంటే చెప్పండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. అంతేగాని ఊరక కులాలు ఆపాదించి ఎమ్మెల్యేలు అంటే నాకు 2,50,000 మంది ఓట్లు వేస్తే నేను శాసనసభ్యుడయ్యా, 5 మంది 10 మంది ఓట్లు వేస్తే నేను శాసనసభ్యుడు అవ్వాలి. ఆ జ్ఞానం మాకుంది, మీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడతాం. మొత్తం మీద తీసుకుంటే శాంతి భద్రతల పర్యవేక్షణలో ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గంలో అన్ని విధాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తినటువంటి ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే ఈ హత్య మొత్తం కూడా జరిగిందని చెప్పి ఎవరైతే ఇంటూరు నాగేశ్వరరావు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.